రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడు అయిన దేవా, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన మా తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు ప్రతి నిమిషము ప్రతి ఒక్క సెకను కూడా నాయనా మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. అందును బట్టే నాయన మేము ఇంకను సజీవులముగా ఉన్నాము. అందును బట్టి ప్రభు ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము. అయా, మీ యొక్క ఎనలేని కృపను బట్టి మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మమ్మల్ని ఆశీర్వదించారు, మమ్మల్ని శక్తితో బలముతో నింపారు నాయన. మా ప్రతి ప్రయాణములోను తండ్రి మీ దేవదూతల కంచె దయచేసినందుకు, ఏ అపాయము కూడా మాకు జరగకుండా కాచి కాపాడినందుకు అయా మీకే లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు. మరొకసారి మా కుటుంబాన్ని విధముగా చూసుకుంటూ మీకు ప్రార్థించుకునే భాగ్యము కలగజేసినందుకు అయా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనము, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని తండ్రి ఈ రాత్రిన మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు, తెలియచేస్తున్నందుకు, వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ లోకములో ఉన్నవారు మాపై కోప్పడొచ్చేమో కానీ, ఈ లోకంలో ఉన్న జనులు మాపై ద్వేషము కలిగి ఉండొచ్చేమో కానీ అయా మీరు మా పైన నిత్యమైన కృపను తండ్రి, ఎన్నడూ కూడా మారిపోని ప్రేమను కలిగి ఉంటారని, మీ యొక్క వాత్సల్యతను చూపుతానని, మాకున్న ప్రతి విధమైన బంధకాలలో నుంచి, సమస్యలలో నుంచి, కన్నీటి నుంచి మాకు విడుదల దయచేస్తారని ఈ రాత్రిన సెలవిస్తున్నందుకు మీకే వందనాలు. ఏ బిడ్డ కూడా ఈ రాత్రి సమయంలో దుఃఖించకూడదు నాయన. మీ యొక్క వాగ్దానాన్ని చేత పట్టుకొని బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా నాయన వారి యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. ఎంతోమంది ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, విశ్వాసముతో నమ్మకంతో ఏకీభవిస్తున్నారు. అయా వారి జీవితాల్లో మీ కృప కుమ్మరించండి. ఈ రాత్రిన వారికి కావలసిన ప్రతిదీని వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, వారి ఎడల కృప చూపించండి తండ్రి. అయా, వారికి ఇంకా ఆ రోగము తగ్గదనే భయముతో ఎంతోమంది ఉన్నారు నాయన, వారికి యేసు నామములో విడుదల దయచేయండి. ప్రతి ఒక్క బలహీన పరచు ఆత్మను నజరేయుడైన యేసు నామములో లయపరచండి తండ్రి. అయా, మంచి ఆరోగ్యముతో సంపూర్ణమైన ఆయుష్తో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. డిప్రెషన్లోకి ఎంతోమంది బిడ్డలు వారికున్న పరిస్థితులను బట్టి వెళ్ళిపోయారు. ఆ డిప్రెషన్లో నుంచి బిడ్డలు బయటికి రావడానికి కృప చూపించండి తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు అనుకోకుండా అప్పుల్లో పడిపోయారు నాయన. అయా, నష్టపోయి అప్పుల్లోకి వెళ్ళిపోయారు తండ్రి. బిడ్డల ఎడల కృప చూపించండి. వారికి ఎదుట మూసుకుపోయిన ప్రతి విధమైన ఆర్థిక ద్వారమును తెరవమని, బిడ్డలకు ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మంచి జాబుతో, మంచి వ్యాపారాలతో వారిని అభిషేకించండి తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నామయ్యా, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి, మీ కార్యం కోసం ఎదురు చూస్తున్నారు. వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. ఎవరైతే నాయన వివాహాల కోసం మొరబెడుతున్నారో మీ చిత్తంలో సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే నాయన కుటుంబాల్లో ఉన్న సమస్యలతో, గలిబిళ్ళతో మీ పాద సన్నిధిని చేరారో వారి కుటుంబాన్ని కట్టండి తండ్రి. భార్యాభర్తల మధ్య ప్రేమను, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సఖ్యతను, అయా లోబడే తనమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు కలగజేయమని అడుగుతున్నాము. అయా, కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్లో ఎంతోమంది చిక్కుబడ్డారు. యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. పనుల్లోనూ, చదువుల్లోనూ వారిని ఇంకా ఆశీర్వదించండి ప్రభువా. ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో తండ్రి మీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయా గృహాల కోసం, లోన్స్ కోసం, ఆయా పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్నారు, అవన్నీ కూడా వారికి శాంక్షన్ చేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. అయా,
మా భారతదేశాన్ని, దేశ సైనికులను, ప్రజలందరినీ దీవించండి, అధికారులను ఆశీర్వదించండి తండ్రి. అయినా ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. ఎటువంటి దొంగలు, శత్రువులు, అపాయకరమైన పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా, ఎవరు కూడా మాకు హాని కలగజేయకుండా ఈ రాత్రిన మీరే భద్రపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా ముఖ్యంగా మంచి నిద్ర నాయన, కంటి నిండా నిద్ర నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి. నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యలు, వాటిలో నుంచి విడుదల దయచేయండి ప్రభువా. మరలా ఉదయాన్నే మీ సన్నిధిని మేమందరము మీ కృపను బట్టి సజీవులంగా ఉండి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.